వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు స్వీట్ కార్న్ పకోడీని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకు సాయంతో కట్ చేస్తున్నాను. ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రతి ఒక్కటి చేతితో తీసుకోకుండా ఇలా చాకు సాయంతో కట్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పని అనేది. ఇలా మొత్తాన్ని ఇలాగే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకుని నిలువుగా సన్నగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు అనేటివి ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయను మాత్రం వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్నవిగా కట్ చేసి వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో ఒక చుక్క కూడా నీళ్లు వేసుకోవాల్సిన పని ఉండదు. ఉల్లిపాయలు ఇంకా స్వీట్ కార్న్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా అన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత శనగపిండి 1/2 నుంచి 1/4 కప్పు వరకు పిండి పడుతుంది. పిండి అనేది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 1/4 కప్పు శనగపిండి అనేది పట్టింది. ఇలా కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇంకొద్దిగా శనగపిండి వేసుకుని పిండిని మనము గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ పకోడీ అనేది మనము గట్టి పకోడీ చేసుకుంటున్నాము. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ వేస్తున్నాను. పకోడీ అనేది గుల్లగా చాలా టేస్టీగా వస్తుంది. మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పల్చగా ఉంది అనుకోండి మనకు అంత క్రిస్పీగా రాదు, సాఫ్ట్ గా వచ్చేస్తుంది పకోడీ అనేది. కాబట్టి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పకోడీలు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా తీసుకుంటూ వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి అయిపోయిందండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా పకోడీలని వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకోవాల్సిన పని ఉండదు. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ కలుపుకోవాలి. వేసిన వెంటనే కాకుండా కొంచెం పకోడీ గట్టి పడిన తర్వాతనే గరిటె సాయంతో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలుపుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పకోడీని చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను. ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు. పిండిని వీడియోలో చూపిస్తున్నట్లే కలుపుకోవాలి. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇందులోకి నంచుకొని తినడానికి పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. మధ్యలో తింటూ ఉండొచ్చు. పకోడీ తినేటప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు మధ్యలో తింటూ ఉన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇవి తెల్లగా వచ్చేంత వరకు వేయించేసుకున్నాను. ఇలా పకోడీ మీద వేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.